అందరూ ఈ సినిమా ఏంటో చూడాలి. వంశీ గారు, అంటే ఇక్కడున్న ఈ సెటప్ ఇది చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా అని చెప్పి. మరి జస్ట్ ఒక 8 months, సంక్రాంతి అంటే 8 months కూడా ఉంది. మరి మీరేమో పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారు పక్కన. సో ఎలా ఉండబోతుంది ప్లానింగ్? ఎన్ని రోజులు షూట్ అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా? డెఫినెట్లీ చాలా రోజులు ఉంది, కానీ కొన్ని రోజుల్లో తీయమని చెప్పారు మా ప్రొడ్యూసర్ గారు. యాక్చువల్లీ స్పీకింగ్ సరే ఒక 6-7 months నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. మేమందరం వాలీబాల్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసి పెట్టారు. నేను సినిమా మొన్న షూటింగ్ ఫినిష్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నాను. బట్ టీం మొత్తం చాలా కట్ త్రోట్ హార్డ్ కోర్ ప్రీ ప్రొడక్షన్తో చేశారు. సో ప్రొడక్షన్ అనేది నార్మల్గా చాలా ఈజీగా 100 రోజుల్లో లేకపోతే 80 days 90 days సినిమాకి ఎంత కావాలో అంత చూసుకుని చేస్తారు. బట్ అదే ఈజీ పార్ట్. ఆ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ అనేది చాలా కష్టం. అండ్ ఆ ప్రీ ప్రొడక్షన్ చాలా టైట్గా చాలా కష్టపడి బాగా చేశారు ఆయన. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద టఫ్ పార్ట్ పక్కన పెట్టి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నాం. బట్ ఇట్స్ ప్లానింగ్ బాగుంటే నిజంగా సినిమా షూటింగ్ అంత డిఫికల్ట్ థింగ్ కాదు. అండ్ ఈ టీమ్ నిజంగా నేను వీళ్ళు కలిసిన ప్రతిసారి షాక్ అవుతుంటారు, వీళ్ళు మరీ టూ మచ్ ప్లానింగ్లో ఉన్నారు, బాగా ప్లాన్ చేస్తున్నారని. బట్ ఆ డిలేలు ఏం లేకుండా హ్యాపీగా వచ్చేస్తాం. అయితే ఇప్పుడు నిహారిక గారు అన్నారు ఇప్పుడు సర్రియల్ రియాక్షన్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్తో అసోసియేట్ అవ్వడం. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? అఫ్ కోర్స్ డెఫినెట్లీ చాలా హ్యాపీ. ఇది అంటే ఇది ఓవర్ నైట్ సింక్ అయింది కాదు కాబట్టి మేము 6 నెలల నుంచి 4 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ విషయం. డెఫినెట్లీ చాలా హ్యాపీ. యాక్చువల్లీ మొన్న చాలా విషయాల్లో నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ లేకపోతే ఒక సినిమా ఒకటి అలవాటు పడిపోయి ఉంటుంది. నేను తనకు ఫోన్ చేసి, నీహా నేను ఫంక్షన్ ఇంత పెద్దగా చేయరు అంటే, లేదు నీకు తెలియదు ఇప్పుడు ఇలాగే చేస్తాం అన్నీ అంటే, సరే మీకు ఎలా తెలుసు అలాగే చేయండి, నేను జస్ట్ వచ్చి ఐ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. బట్ ఇది వచ్చే జనరేషన్కి ఎప్పుడు ఇది అప్డేటెడ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ నిహారికతో ఇట్లా నేను కొలాబరేట్ అవ్వడం, నీహాతో, వంశీతో. నిహారిక గారు, అంటే యాక్చువల్గా ఇది పాన్ ఇండియా అని తీసుకోవడానికి ఏంటంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి బయట టాక్ ఉంది. అంటే ఆ స్పాన్ చూస్తున్నా కూడా అర్థం అవుతుంది. సో దానివల్ల పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారా, లేకపోతే పాన్ ఇండియా రిలీజ్ అనే దానికి వేరే ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? వేరే భాషల వాళ్ళకి అర్థం కావాలని వేరే లాంగ్వేజెస్ రాసామండి. అందరికీ మనం చేసే సినిమా రీచ్ అవ్వాలని. కానీ నేను పాన్ ఇండియా ఫిలిం చేస్తాను, లేకపోతే తెలుగు సినిమానే పాన్ ఇండియాలోకి చూపిస్తాను, అది రిలీజ్ అప్పుడు చూస్తారు. నిహారిక గారు, మీరు అంటే హీరోకి వెళ్ళారు కానీ టీంని మార్చలేదు, సేమ్ టీంతో ట్రావెల్ అవుతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే హీరో మారినప్పుడు జనరల్గా టీం కూడా మారుతుంటుంది. మీరు మీ టీంలోకి హీరోని తెచ్చుకున్నారు. సో దట్స్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఇంకోటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించవచ్చా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఈ సినిమాకి? రియల్ ఇన్సిడెంట్స్ సార్, వంశీ గారు ఏ సినిమా చేసినా రియల్ ఎమోషన్స్ ఉంటాయి సార్. అండ్ ద ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ సమ్ రియల్ సిచ్యువేషన్స్. అంతే. వంశీ గారు, ఈ కథనే బరిలో తెగడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే కమిటీ కూరల తర్వాత ఇదే కథ అనుకున్నారా, లేకపోతే ఈ కథ మీకు ఎలా ఆప్షన్ అయింది? అంటే ఇది కాదండి, వేరే కథ అనుకున్నాను నేను. తర్వాత కమిటీ కూరలు అవ్వగానే ఒక 1 year తిరిగా. ఆ తర్వాత ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మన టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఇంకేదో చేయాలని చెప్పి దెన్ ఒక కథ అనుకున్నా వాలీబాల్ బేస్డ్ మీద. నాకెవరూ కనపడలేదు ఇంకా వర్ణన తప్పితే. ఈ నిహారిక గారి దగ్గరికి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నిహారిక గారి దగ్గరికి వచ్చాను అనమాట. మేడం నాకు కథ చెప్తా, నాకు ఎవరు కావాలో అడుగుతా అని చెప్పి ఒక 15 minutes కథ చెప్పి నాకు వరుణ్ గారు కావాలి అని అడిగాను అనమాట. అంటే కథ వినగానే మేడంకి నచ్చింది. సరే నువ్వు ఇలా కాదు నా దగ్గరికి వచ్చి వరుణ్ గారు అని చెప్పడం కాదు, కథ బాగుంది, ముందు కథ రాసేయండి పూర్తిగా, ఆ తర్వాత నిజంగా వరుణ్ గారికి సెట్ అవుతుందంటే అప్పుడు వెళ్దాం అన్నారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ కథ మొత్తం పూర్తి చేసుకుని మేడం దగ్గరికి వెళ్ళా. ఎస్ దిస్ ఈస్ ఫర్ వరుణ్ గారు అని మేము అనుకున్న తర్వాత దెన్ వీ అప్రోచ్డ్ వరుణ్ గారు. అలా అయిందనమాట. ఇట్ టేక్స్ నియర్లీ 1.5 year టైం. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు, మేడం ఇప్పటిదాకా మీరు ఆడిన గేమ్ అంతా ఒక నదిలో ప్రశాంతంగా తిరిగిన వాతావరణంలా ఉంటుంది. ఇప్పుడు ఇది సముద్రంలో ఈతలాగా ఉంటుంది. దేనికంటే సంక్రాంతికి వస్తున్నామని ముందే డేర్గా చెప్పడం అనేది ఇంతవరకు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండా చాలా పెద్ద గేమ్. ఎవరికన్నా చెక్ పెట్టడం కోసం ముందు ఇలా అనౌన్స్ చేస్తున్నారా,
లేకపోతే మీకు నిజంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండిందా? అంతే సార్. అంటే మేము ఎప్పుడు సార్ ఈ సినిమానే కాదు సార్, మేము ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళప్పటి నుంచి మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసి షూటింగ్ డేస్ క్లుప్తంగా ఫినిష్ చేసుకుంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ వర్కింగ్. అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా మేము చాలా మంత్స్ నుంచి ఐ మీన్ వరుణ్ గారు కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు, కానీ వంశీ గారు మోర్ దెన్ ఇయర్ నుంచి వీవ్ బిన్ వర్కింగ్ ఆన్ దిస్. సో అది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము షూట్ డేస్ తక్కువ. సో యాక్చువల్గా చూసుకుంటే మాకు చాలా టైం ఉంది సంక్రాంతి వరకు. యాక్చువల్లీ రాఖీ పండగకి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటారు. ఒకవేళ మీ బ్రదరు రాఖీకి సందర్భంగా మీకు ఇలాగా ఒక డేట్స్ గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. రాఖీ రోజే చెప్పాడు సార్ సినిమా చేస్తానని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. యదువంశి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఆడిషన్స్ చేశారు కొత్త వాళ్ళకి ఈ సినిమాకి సంబంధించి. అంటే మీ ఫస్ట్ సినిమాకి కూడా చాలా బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో వరుణ్ తేజ్ గారు కాకుండా ఇంకా మిగతా ప్యాడింగ్ అని అందరినీ కానీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉండిపోతున్నారా? చాలా మంది ఉండిపోతున్నారండి, చాలా మంది ప్లేయర్స్ కావాలి మాకు. ఇంకా ఎక్కువ మంది అంటే ఇందాక అనుదీప్ చెప్పినట్టు ఒక పెద్ద హీరో వచ్చిన తర్వాత డెఫినెట్లీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాడింగ్ కానీ ఆర్టిస్టులు కానీ ఎక్కువ మంది కావాలంటారు. బట్ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే వరుణ్ గారు కానీ నిహారిక గారు కానీ ఈవెన్ హీరోయిన్ దగ్గర నుంచి అందరినీ న్యూ ఆర్టిస్టులకు వెళ్దామని చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అందరూ తెలుగు వాళ్ళకి వెళ్దామని కూడా చెప్పారు, మాకు కావాల్సిన హీరోయిన్తో సహా. సో హీరోయిన్ కూడా మాకు తెలుగు వాళ్ళకే వెళ్దామని చూస్తున్నాం మేము. వీఆర్ సెర్చింగ్ ఫర్ వన్ న్యూ గర్ల్. అలాగే దొరికారు చెప్తాం ముందు. మిగతా ఆర్టిస్టులను కూడా ఆడిషన్స్ నుంచి చాలామంది తీసుకున్నాం. సో డెఫినెట్లీ విల్ రివీల్ ఎవ్రీ వన్ తర్వాత మెల్లగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అనుదీప్ గారు, మీ కాంబినేషన్లో చార్ట్ బస్టర్స్ డెలివరీ చేశారు ఫస్ట్ సినిమా కమిటీ కుర్రాళ్ళు, ఎస్పెషల్లీ ఆ రోజులు మళ్ళీ రావు అనేది. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? స్కోప్ ఎంత ఉంది అసలు మ్యూజిక్కి? కమిటీ కుర్రలకి ఒక 10 times ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా ఈ ఫిలింలో సాంగ్స్. 10 times మంచి సాంగ్స్, మంచి క్వాలిటీ, ఎవ్రీథింగ్ టు మ్యాచ్ మా హీరో గారు అండ్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద స్టోరీ. ఎస్పెషలీ స్టోరీలోనే చాలా మంచి స్కోప్ ఉంది. సో ఆబ్వియస్లీ వంశీ గారి టేస్ట్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ టేస్ట్. సో డెఫినెట్లీ చాలా మంచి సాంగ్స్ వస్తాయండి. సో మళ్ళీ చార్ట్ బస్టర్స్ రాబోతున్నాయి. డెఫినెట్గా అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వరుణ్ తేజ్ గారు, హలో సార్, నిన్న రామ్ చరణ్ గారు కుస్తీ పట్టారు బరిలో దిగి. మీరు ఈరోజు వాలీబాల్ బరిలో దిగుతున్నారు మళ్ళీ. మీరు యాక్చువల్గా మీకు ఇది కొత్త కాదు, అంతకుముందు గని ఒకటి చేశారు. ఒకటి దానికోసం ఎంత మేకవర్ అయ్యారో మేము చూసాం, మేము స్క్రీన్ మీద కనిపించింది అది. ఈ సినిమా కోసం మీ మేకవర్ ఏంటి? దీనికోసం ఏం ప్రాక్టీస్ చేశారు, ఏం చేస్తారు? అంటే చేస్తున్నాను డెఫినెట్గా. లక్కీగా నేను వాలీబాల్ కాలేజ్ టైంలో అంత బాగానే ఆడాను అండి, ఒక కొన్ని సంవత్సరాల వరకు. దెబ్బలు తగిలించుకొని ఇంక షూటింగ్ డేట్లు పాడైపోయానని చెప్పి ఆపేసా. బట్ ఇప్పుడు సినిమా కోసమే మళ్ళీ ఆడాల్సి వస్తుంది, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లక్కీగా వచ్చు కాబట్టి అంత స్ట్రగుల్ ఉండదు బేసిక్స్ నుంచి. బట్ నాకు ఇష్టమైన ఆట కూడా బాగా ఇది. సో మేక్ ఓవర్ అనేది వంశీకి నాకు మైండ్లో ఒకటి ఉంది, దానికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఎస్. నిహారిక గారు యాక్చువల్లీ మేడం, మీరు కమిటీ కుర్రాలతో మొన్న అవార్డ్స్ కూడా వచ్చాయి, సక్సెస్తో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాకి ఆ స్కోప్ ఏమైనా ఉందా? మళ్ళీ నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్లో మళ్ళీ ఏమైనా మీరు? సార్ యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు చేసేటప్పుడు వంశీ గారు కుట్టింది సార్ దీనికి అవార్డులు వస్తాయని. నేను ప్యూర్గా కథ కోసం చేశాను సార్. 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి, దాని తర్వాత ఏమైనా అది కథ తీసుకొస్తుంది. అవార్డుల కోసం నేను సినిమాలు చేయను సార్, సినిమా కోసం చేస్తాను. దాని తర్వాత అవార్డులు వస్తే చాలా హ్యాపీ. అంటే ఆ స్కోప్ ఉందని అడుగుతున్నాను ఈ సబ్జెక్ట్ ఏమన్నా? డెఫినెట్గా సార్, నేను చేసే ప్రతి సినిమాకి స్కోప్ ఉంటుంది. యదువంశి గారు ఒక్క నిమిషం సార్. ఇది మామూలుగా ఈ వాలీబాల్ సంఘాలు ఇట్లాంటి ఎక్కువ కేరళ సినిమాలు ఎక్కువ అనిపిస్తాయి, మన దగ్గర కొంచెం తక్కువ. అంటే ఊర్లలో ఉంటాయి, బట్ కానీ సినిమాలో చూపించడం మన దగ్గర తక్కువ కొంచెం. కేరళ సినిమాల్లో ఎక్కువ, మలయాళ సినిమాలు ఎక్కువ కనిపిస్తుంటాయి వాలీబాల్ బ్యాక్ డ్రాప్. సార్ ఇంకా మలయాళం గురించి మాట్లాడక్కర్లేదు సార్, మేము తీస్తాం మన సినిమా.